మనము గారెలు చేసుకుంటున్నాము. ఈరోజు చిన్న చిన్నగా గారెలు చేసుకుంటున్నాము. అర్ధ కిలో బియ్యం పిండి తీసుకున్నా. దీంట్లో కావాల్సిన పదార్థాలు వేసుకున్నాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఒక చెంచా సగం వేసుకుంటున్నాను నేను. కారం ఒక చెంచా, అల్లం వెల్లిగడ్డ ఒక చెంచా, శనగపప్పు, నువ్వులు, పల్లీలు మొత్తం ఒక తాన కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కింద మీద కలుపుకోవాలి. ఇట్లా కలుస్తట్టు కలుపుతూనే ఉండాలి మంచిగా. ఇప్పుడు కొద్దిగంతా నెయ్యి వేసుకుందాము. వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కలుపుకున్నాం కదా, వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. వేడి నీళ్ళతోటి కొంచెం కొంచెం కలుపుకోవాలి. మంచిగా వస్తుంది గారెలు, మంచిగా క్రిస్పీగా వస్తాయి. వేడి నీళ్ళతో కలుపుకున్నాం అనుకో మంచిగా వస్తాయి. ఇట్లా పిండి ముద్ద రెడీ అయిపోయింది కదా. మంచిగా చిన్న చిన్న ముద్దలు రౌండ్ రౌండ్గా వేసుకుందాం. ఇప్పుడు చేతికి కొంచెం నూనె పెట్టుకొని ఇట్లా ఇట్లా మంచిగా కొంచెం అంతా ఒక సైజ్ అంతా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా అన్ని తర్వాయిన ఒకదాన్ని ఇంకొకటి ఇట్లా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా నూనె రుద్దుకుంటే మంచిగా స్మూత్గా వస్తాయి. అంతే. ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇప్పుడు గారెలు ఒత్తుకుందాము. ఇప్పుడు ఒక పీట తీసుకొని కవర్ వేసుకున్నాం కదా, కవర్కు మంచిగా ఇట్లా నూనె రుద్దుకొని ఇందాక వేసిన రౌండ్ ముద్దలను ఇట్లా బిళ్ళలు చేసుకున్నాం కదా, ఇట్లా కవర్ వేసుకొని కవర్ మీదకి వెళ్ళి ఒక చిన్న బుడ్డగిన అయినా సరే, ఒక గ్లాస్ అయినా సరే వెడల్పు ఉన్నది తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. సన్నగా అయినా సరే, దొడ్డుగా మన ఇష్టం. ఇక అది ఎంత అంటే అంత సైజు నొక్కోవాలి. ఇట్లా ఇట్లా ఎత్తుకున్నాగా ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఇట్లా ఒత్తుకోవాలి. అంతే. నూనె పోసుకున్నది ఇక్కడ మంచి కాలింది. ఇట్లనే అన్నీ తర్వాయిన వేసుకోవాలి. వెయ్యని ఇప్పుడు
మంచిగా కాలినాయి కదా, తీసుకున్నాను. ఇక చిన్న మంట మీదనే కాల్చుకోవాలి వీటిను, లేకపోతే ఇవి కూడా కొంచెం దొడ్డుగా వేసుకుంటాం కదా, ఉడికే అన్నట్టు మెత్తగా ఉంటాయి. చిన్న మంట మీద కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పిన విధంగా వేసుకోర్రి. నేను చెప్పినట్టు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. అవో రెండు మంచిగా ఒకటిని మంచిగా ఇరిచిండు అనుకో ఎంత మంచిగా క్రిస్పీగా వస్తాయో. నేను చెప్పినట్టు వేసుకోరు. ఎక్కువ ఐటమ్స్ ఏమి ఇలా పట్టాయి. ఖాళీ ఉప్పు, కారం, నూనె, అది మనం ఇష్టం. ఇక ఏవైనా వేసుకోవచ్చు. అట్లా వస్తాయి మంచిగా.